ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्ते भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय
శ్రీ రాధాష్టమి 10వ రాధాష్టమి అందరికి వినిపిస్తుంది. సో చాలా ఎక్కువ వరకు జన్మాష్టమి అంటే అందరికీ తెలుసు, కానీ రాధాష్టమి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ మధ్యలో అవేర్నెస్ కూడా వస్తుంది, ఈ రాధాష్టమి సెలబ్రేషన్స్ కూడా. సో త్రూ మీడియా సమ్హర్ అదర్ వారికి ప్రజలకు తెలుస్తున్నాయి. లాస్ట్ టైం ఐ థింక్ సో మీకు లాస్ట్ చాలా కొంచెం ఎక్కువ వచ్చారు. మేబీ ఈసారి వర్కింగ్ డేనో సో వాట్ ఎవర్ ద రీజన్ సో కొంచెం తక్కువగా క్రౌడ్ అన్నపోయింది. శ్రీమతి రాధారాణి కృష్ణ యొక్క రాగిని శక్తి అంటాం. సహజంగా ఎప్పుడైతే భగవంతుడు తను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాడో, అంటే ఎంజాయ్ ఇన్ సెన్స్ ఈ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో కాదు, ఒక సాధారణ వ్యక్తి విషయంలో కాదు. భగవంతుడికి ప్రాసశక్తి వివిధైన శ్రూయతే అంటారు. తను ఒక చోట ఉండి కూడా తన శక్తుల ద్వారా ఈ యొక్క సృష్టి అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. దానికోసం తాను 3 శక్తులు ఉంటాయి: అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. ఈ 3 శక్తుల్లో అంతరంగ శక్తి వచ్చేసి భగవంతుడికి సంతృప్తిని కలిగించేది, భగవంతుని ఆనందపరిచేటువంటి శక్తి. అది సీతారామ, తర్వాత లక్ష్మీ నారాయణ, కృష్ణ, రాధా, రుక్మిణీదేవి, సత్యభామ, వీళ్ళందరూ కూడా. అలాగే ఇంటర్నల్ లక్ష్మీ వీళ్ళందరూ కూడా అంతరంగ శక్తి అంటారు. తర్వాత భక్తి బహిరంగ శక్తి దుర్గాదేవి, రాధారాణి మూలం వీళ్ళందరికీ కూడా. బహిరంగ శక్తికి కూడా రాధారాణి మూలం. లోపల ఒక చిన్న ఉదాహరణ చేయాలంటే, ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ టైంలో రెఫ్రిజిరేటర్ కూడా ఒకటే ఎలక్ట్రిసిటీ, తర్వాత హీటర్ కూడా ఒకటే ఎలక్ట్రిసిటీ. అలాగే అంతరంగ శక్తి బహిరంగ శక్తి ఒకటే, కానీ యూసేజ్. ఇక్కడ బహిరంగ శక్తి జీవుల్ని క్రమశిక్షణలో పెట్టి భగవంతుడి ధామాన్ని తీసుకెళ్ళాలి. ఏదో ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేసి వాళ్ళని నానా రకాలైన దుఃఖాలకు భోగించినట్లయితే ఇది మనం ఉండే ప్రదేశం కాదు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో బహిరంగ శక్తి నానా రకాలైన ఇబ్బందులు కలిగిస్తుంది. అంతరంగ శక్తి తన కృప ద్వారా భగవంతుడి ధామాన్ని తీసుకువెళ్తుంది. సో దీనికి అందుకే ప్రభుపాద వారిని చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నగారు కూడా అనేవారు, ఏ సాధువు తన ఇంటికి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా మా పుత్రుని ఆశీర్వదించండి. దేనికోసం అంటే శ్రీమతి రాధారాణి యొక్క శుద్ధ భక్తులు అవ్వాలని చెప్పేసి తను కోరుకునేవారు. అదొక్కటే ఆశీర్వాదం అడిగేవారు ప్రతి ఒక్కరు. అందుకే శిలభక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారు. నిజానికి కృష్ణుడికి మేము ఆరాధన చేస్తున్నాం గౌడీ విష్ణువు అంటే కారణం ఏంటంటే శ్రీమతి రాధారాణి చేస్తుంది కాబట్టి మనం చేస్తున్నాం, లేదంటే కృష్ణుడు మనం చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే వ్యతిరేకం కాదు, మరోలా అనుకోకండి. దీన్ని ఏమంటారంటే ఇంకొక రకమైన ప్రేమ. కానీ ఇక్కడ రాధారాణి ద్వారానే మనం కృష్ణ అప్రోచ్ చేయాలి తప్ప డైరెక్ట్గా కృష్ణ అప్రోచ్ చేయలేము అనే అర్థం. సో ఇక్కడ కృష్ణ ప్రభుపాద వారు చాలా స్పష్టంగా శ్రీమతి రాధారాణి గురించి ఏదైతే కాన్ఫిడెన్షియల్ లెవెల్ ఏవైతే ఉంటాయో, అంటే అంతరంగ లెవెల్ ఏవైతే ఉంటాయో వాటిని బహిరంగంగా ఎక్కడ కూడా చర్చించలేదు. కానీ ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి సత్సంగాల ద్వారా, ప్రత్యేకించి బృందావనంలో అలాంటి ప్రదేశాల్లో రాసనత్యం చెప్పేసే వాటన్ని గురించి కూడా కొంచెం అశ్లీలంగా వారు చర్చిస్తుంటారు. బృందావనమే కాదు, సో నా మాత్రలు ఎవరైతే వక్తలు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతుంటారు. నిజానికి ఒకసారి కృష్ణ ప్రభుపాద వారిని ఒక శిష్యుడు అడుగుతాడు, ప్రభుపాద రాధా మాధవ కొంచెం బిహారీ అంటే దీని అర్థం ఏంటి అని అడుగుతాడు. అంటే ప్రభుపాద వారు అంటారు, ఇక్కడ ఈ రాధా మాధవ్ ఈ గార్డెన్లో సంచరిస్తుంటారు, దాన్ని నువ్వు క్లీన్ చేయమని అర్థం అంటారు.
సో డైరెక్ట్గా లీలలోకి వెళ్ళేసి దాని యొక్క మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే ఏదో ఆంతరంగిక లీలలు చెప్పబోతుంటారు ప్రభుపాద వారు, దీనికి అంతరంగంగా ఏదో అర్థం చెప్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ప్రభుపాద వారు దానికి భిన్నంగా ఏం చెప్తారంటే దాని అర్థం ఏంటంటే మీరు శుద్ధి చేస్తే మీ హృదయం అనేది శుద్ధి అవుతుందని చెప్పేసి వారు ఆ రకంగా చెప్పారు. సో మనకి ఎప్పుడైతే ఈ రాధా కృష్ణ యొక్క ఆంతరంగ లీలని ఎప్పుడు మనం అర్థం చేసుకోగలము అంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా హృదయం అనేది శుద్ధి అవుతుందో, when we get completely purified, then we can understand who Radha and Krishna is. సో అలాగే సో డిఫరెంట్ ఆచార్యాస్ శ్రీమద్ రాధాని కీర్తిస్తున్నారు. వాళ్ళలో శ్రీ సనాతన గోస్వామి బృహత్ భాగవతామృత అని చెప్పేసి అద్భుతమైన గ్రంథం. దానిలో నిజానికి ఎవరు ఒక గొప్ప భక్తులు అని నిర్వహించడం కోసం దాన్ని నిర్వహించడం కోసం ఒక అద్భుతమైనటువంటి లీల అనేది ఏర్పాటు చేస్తారు. నారద మహర్షి ఒకసారి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు, ఇంద్ర నిజానికి ఎంతో గొప్ప భక్తులు, సో అందుకోసం ఇంత ఉన్నతమైన పదవిని భగవంతుడు మీకు ఇచ్చారు అని చెప్పేసి అంటారు. అంటే ఇంద్రుడు అంటాడు సమాధానంగా, చూడు నారద, ఒకవేళ నేనే గొప్ప భక్తులు అయినట్లయితే గోవర్ధన లీల సంగతి మీకు తెలిసే ఉంది కదా అని అంటారు. అంటే గోవర్ధన లీల చేశాను కారణం ఏంటి అంటే బృందావనం మొత్తానికి నేను కాస్త వాళ్ళందరినీ గోపవాళ్ళని గోపికలి తర్వాత గోవులన్నింటినీ కూడా సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో కోపంతో ఇవన్నీ చేశాను. కాబట్టి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాల్సి వచ్చింది. ఎంతో గొప్ప భక్తులందరూ కూడా అపరాధం చేశాను, నేను ఎలా భక్తులు అవుతాను అని చెప్పేసి అంటారు. దాని తర్వాత మరి ఎవరు ఇంకా గొప్ప భక్తులు మీరు చెప్పగలరా అని అంటారు. అప్పుడు వారు అంటారు, మీరు బ్రహ్మలోకానికి వెళ్ళండి, బ్రహ్మ అతి ఉన్నతమైన భక్తులు అంటారు. తను బ్రహ్మలోకం వెళ్తాడు. బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత బ్రహ్మను అడుగుతాడు, నాన్నగారు సో మీరే గొప్ప భక్తులు, నేను ఇంట్లో ఒక గొప్ప భక్తుని ఉంచుకొని నేను ప్రపంచంలో తిరుగుతున్నాను, మీరే గొప్ప భక్తులు అందరికంటే అని చెప్పేసి అంటాడు. నాన్న అన్నప్పుడు బ్రహ్మ అంటాడు, చూడు నేను అసలు గొప్ప భక్తుని కానే కాదు, ఎందుకంటే దశమస్కందంలో 23వ అధ్యాయాన్ని చదవలేదనుకుంటాను. ఎందుకంటే 23వ అధ్యాయం ఏమిటి? బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ విమోహన లీల ఏమిటంటే కనీసం ఇంద్రుడు ఆ వర్షం కురిపించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా గోపికలు గోపబాలు అందరూ కూడా ప్రజావాసులు అందరూ కూడా కృష్ణ ఆశ్రమంలో వారం రోజులు ఉన్నారు. కానీ నేనేం చేశాను, కృష్ణుడి నుండి గోపబాలందరినీ కూడా సపరేట్ చేసేసి వారికి దూరంగా ఉంచాను. కాబట్టి నేను ఎలా భక్తులు అవుతాను? కృష్ణుడు యొక్క భక్తులని కృష్ణుడిని వేరు చేశానంటే నాకు మంచి గుణాలు లేవని అర్థం అని అంటారు. ఆ తర్వాత మరి ఇంకెవరు చెప్పండి ఇంకా ఉన్నతమైన వాడు భక్తులు అంటే అంటారు, ఇంద్రుడి దగ్గరికే వెళ్ళి అంటారు, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను, అంత బాగుంటుందేమో అని చెప్పేసి అంటారు. తర్వాత అంటారు, సరే శివుడి దగ్గరికి వెళ్ళండి అంటారు. శివుడు చాలా గొప్ప భక్తుడు అంటారు. శివుడి దగ్గరికి వెళ్తే అంటారు, నేను ఎలా గొప్ప భక్తుని అవుతాను, ముక్తి ప్రదాత అంటారు. ముక్తి నిజానికి ఇచ్చినట్లయితే ముక్తి ఏ భక్తుడికి అవసరం లేదు, అందరూ కూడా తిరస్కరిస్తుంటారు ముక్తిని. కాబట్టి నేను నిజానికి గొప్ప భక్తుడు కాదు. దానికి పైగా శంకరాచార్య రూపంలో, సో ఆది శంకరాచార్య రూపంలో వచ్చేసి మాయావాద తత్వాన్ని కూడా బోధించాను. ఈ మాయావాద తత్వాన్ని బోధించిన కారణంగా చాలామంది బ్రహ్మజ్యోతి అని చెప్పేసి నానా రకాలుగా ఒరిజినల్ తత్వాన్ని నుండి వాళ్ళు విడిపడిపోయారు. సో వాళ్ళు డివేట్ అయిపోయారు అని చెప్పేసి. ఆ తర్వాత మరి ఇంకెవరు గొప్ప భక్తులు అని అంటే సమ్యక్ ఉంటారు చెప్పేసి. సో
హరే కృష్ణ హరే కృష్ణ. సో చివరిగా శివుడు అంటాడు, ఈ యొక్క మాయాతత్వాన్ని నేను ప్రచారం చేశాను కాబట్టి ఒక రకంగా నేను కూడా గొప్ప భక్తులు కాదు అని చెప్పేస్తానంటారు. మరి ఎవరు గొప్ప భక్తులు అంటే మీరు ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళండి అంటారు. ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్తే, సో ఓ ప్రహ్లాద, మీరు నా శిష్యుడు అయినప్పుడు కూడా మీరు చాలా గొప్ప భక్తులు అని చెప్పి తను కీర్తిస్తుంటాడు. కీర్తించినప్పుడు మీరు భగవంతుని స్వయంగా ఆహ్వానించారు మీ యొక్క యాక్టివిటీస్ ద్వారా, మీ యొక్క భక్తి ద్వారా అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, ఓ గురుదేవ, నిజానికి నేను గొప్ప భక్తుని అయినట్లయితే భగవంతుడికి కనీసం ఒక ఆసనం కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి తనే మా నాన్నగారి ఆసనం మీద కూర్చున్నారు. సో నేను ఎలా ఆసనం వేయలేదని చెప్పేసి అని అంటారు. అదే కాదు, సో భగవంతుడికి నరసింహస్వామి వచ్చినప్పుడు కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను, అర్పించలేకపోయాను. తద్వారా తను మా నాన్నగారు బ్లడ్ తాగారు, రక్తం తాగారు. సో హౌ కెన్ యూ సే దట్ ఐ హావ్ గ్రేట్ డివోటీ? కాబట్టి నేను కూడా ఆ రకంగా గొప్ప భక్తుని కాదు. మరి ఎవరు గొప్ప భక్తులు అంటే పాండవుల దగ్గరికి వెళ్ళండి, వారు చాలా ఉన్నతమైన భక్తులు అంటారు. తను పాండవుల దగ్గరికి వెళ్ళిన తర్వాత పాండవులు అంటారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మేము ఒకవేళ గొప్ప భక్తులమని కాదు, అక్కడ ప్రజలకి నెగిటివ్గా ప్రచారం చేసాము. మేము ఎవరైతే భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకున్నట్లయితే అన్నీ కోల్పోతారు అని చెప్పేసి మేము చూపించాం ప్రజలకి. అంటే ధనం, జనం, మానం అన్నీ కూడా కోల్పోతాం అని చెప్పేసి చూపించాము. కాబట్టి మీ యొక్క శరణాలకు వేయడం, సో మిగతా వాళ్ళు అనుకుంటారు, చూడండి వీళ్ళందరూ పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా శరణాలకు వేయడాలంటే, సో కృష్ణుడు ఈ రకంగా అన్ని కష్టాలతో ఇచ్చాడు అని చెప్పేసి ఎవరు భక్తులు మానేస్తారు. సో కాబట్టి ఇది నెగిటివ్ ప్రచారం చేసాం, మేము అసలు గొప్ప భక్తులు కావు అంటారు. ఒరిజినల్గా చెప్పాలంటే కృష్ణుడు ఏ ఒక్క వ్యక్తిని కానీ కొంచెం సమయం అతని కోసం కేటాయించాలంటే, ఒక స్టార్టింగ్ ఏదో రకంగా ప్రసాదం ద్వారానో కీర్తన ద్వారానో ఇస్కాన్కి అట్రాక్ట్ అయ్యారంటే వాళ్ళ చేత భక్తుల ద్వారా ఒక 2 మాలు చేయిస్తారు. 2 మాలు చేసిన తర్వాత క్రమంగా దానికి 4 చేస్తారు. దాని తర్వాత 4 గంటలు 1 అరగంట తీసుకుంటాడు. తర్వాత 8 మాలు గంట, తర్వాత 16 మాలు తర్వాత క్రమంగా మిగతా కార్యక్రమాలను కలిపి ఎంతో సమయం భక్తులు తీసుకుంటాడు. భక్తులు ఆ రకంగా ఒకసారి భగవంతుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నిటి కూడా హరించి వేస్తున్నాడు, మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా. సో అందుకే సో భగవంతుడికి ఒక నామం హరి అని కూడా చెప్తుంటారు. హరి అంటే ఏ రకంగా అంటే, సో అన్ని రకాల పాపాలు చెడు అన్నీ కూడా మనం హరించి వేస్తుంటాడు, గంజులు చేసుకుంటాం. రెండవది, పాండవుల నుండి మరి ఇంకెవరు గొప్ప భక్తులు మీకంటే అంటే, సో వారు అంటారు, బ్రజవాసులు ఉన్నారు, వారు అందరికంటే గొప్పవారు అని చెప్పేసి అంటారు. మీరు వారిని అప్రోచ్ చేయండి అంటారు. బ్రజవాసు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరిలో అంటారు, అందరికంటే గొప్ప వ్యక్తి, గొప్ప భక్తురాలు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి అంటారు. శ్రీమతి రాధారాణి ప్రతి భక్తులకెల్లా అతి ఉన్నత భక్తురాలు. ప్రతి ఒక్కరు కూడా ఆవిడికి సేవ చేస్తేనే తన ద్వారా మన కృష్ణుని అప్రోచ్ చేయగలదు తప్ప సో మిగతా ఎవరి ద్వారా కాదు అంటారు. అందుకే ప్రతి ఆచార్యులు కూడా శ్రీమతి రాధారాణి కీర్తిస్తారు. శ్రీ ప్రబోధానంద సరస్వతి ఠాకూర్ వారు అంటారు, శ్రీ గోపాల భట్ట కోసం యొక్క గురువు గారు. నిజానికి చెప్పాలంటే కృష్ణుడు కూడా కంట్రోల్ చేయగలదు, కంట్రోల్గా ఉంటాడు. ఎలా అంటే శ్రీమతి రాధారాణి యొక్క లోటస్ ఫీట్ టెస్ట్, పాదపద్మాల యొక్క ధూళి వలన కృష్ణుడు కూడా కంట్రోల్కి వచ్చేస్తారు అంటారు. మరి శ్రీమతి రాధారాణి యొక్క పాదధూళి ఏ రకంగా లభిస్తుంది ప్రతి ఒక్కరికి అని అంటే, వ్రజభూమి, వ్రజ్ రాజ అంటారు. అంటే బృందావన యొక్క ఏదైతే ధూళి ఉంటుందో అదంతా కూడా శ్రీమతి రాధారాణి యొక్క కంట్రోల్లో ఉంటుంది. అదే పరిపూర్ణమైనటువంటి ధూళి అంటారు. అందుకే సో వ్రజను వెళ్ళినట్లయితే ఎలాగైతే మనకి తిరుపతి బాలాజీ లడ్డూ ఎంత ఫేమస్, వ్రజ బృందావనం వెళ్ళినట్లయితే అక్కడ నుండి డస్ట్ ఏదైతుందో అంతకంటే
సో ఉత్తమైంది అంటారు. అది ఎందుకంటే శ్రీమతి రాధారాణి యొక్క లోటస్ ఫిటర్స్ అదే కృష్ణుడు కూడా కంట్రోల్ చేయగలిగేది అని అంటారు. సో అలాగే ఇతర ఆచారాలు చూసుకున్నట్లయితే మనకి శ్రీ రఘునాథదాస్ గోస్వామి, శ్రీ రూప గోస్వామి ప్రతి ఒక్కరు కూడా తను కీర్తిస్తారు. శ్రీ రఘునాథదాస్ గోస్వామి ఒకసారి తను ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు బృందావనంలో రాధాకుండ దగ్గర నివసిస్తున్నారు. అక్కడే ఉండి కాన్స్టాంట్గా తదేకంగా అట్లాగే నామజపం చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఒకసారి నామజపం చేస్తుంటాడు. అది బృందావనంలో ఎండాకాలంలో అంటే విపరీతమైన ఎండ. మీరు ఎవరైతే ఏప్రిల్ మేలో ఆ సమయంలో వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది. శ్రీమతి రాధారాణి తను పూర్తిగా అబ్జర్వ్ అయిపోయాడు కాబట్టి కృష్ణుని యొక్క నామం జపం చేస్తున్నాడని చెప్పేసి తను వెళ్ళేసి తన కొంగును పట్టేసి తనకి నీడనిస్తాడు. దాన్ని రూప గోస్వామి చూస్తారు. చూసిన తర్వాత ఈ విషయం చూసేసి రఘునాథదాస్ గోస్వామి చెప్తారు, చూడు ఎందుకు ఈ రకంగా శ్రీమతి రాధారాణి చేత సేవ తీసుకుంటున్నాం. సో కనీసం ఒక భజన గుడి ఏదో నిర్మించుకోవచ్చు కదా, దాంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు కదా అంటారు. చూడండి, ఒక ఉత్తమ భక్తుల యొక్క కాన్షియస్నెస్ ఏమిటంటే ఒక సాధారణ కర్మకాండి అంటారు. అంటే కర్మకాండి సాధారణ భక్తులు ఏంటంటే ఒక ఏదైనా కోరిక ఉన్న వ్యక్తికి ఉత్తమ భక్తుడికి ఉన్నటువంటి శుద్ధ భక్తుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే భగవంతుడికి ఏదైనా కానివ్వండి, దానికి బాలాజీ ఉన్నాడు, నువ్వు ఎంతసేపు అయినా నిల్చో, సమయం లేదు, ఒక గంట సేపు పడుకో, రెస్ట్ తీసుకో, కానీ కాన్స్టెంట్గా నేను వస్తూ ఉంటాం, మాకు వరాలు ఇస్తూ ఉంటానండి అని చెప్పేసి ఉన్నటువంటి మనం వింటాను. అంటే సాధారణ వ్యక్తి ఎక్కువ వింటాను. భగవంతుడికి ఏమైనా పని పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, భోజనం చేయకపో నష్టం లేదు, కానీ మాకు మాత్రం వరాలు ఇస్తూ ఉంటాను. అది సాధారణ వ్యక్తి లక్షణం. కానీ శుద్ధ భక్తుల యొక్క లక్షణం ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంతసేపు భగవంతుడికి ఏ రకంగా కంఫర్ట్ చేయాలి అని మాత్రం చూస్తారు, కానీ భగవంతుడికి ఎప్పుడు ఇబ్బంది పెట్టాలో చూడరు. అందుకే ప్రభుపాద వారు అంటారు, వై డూ వాంట్ టు బికమ్ గాడ్, యూ కెన్ బికమ్ ఫాదర్ ఆఫ్ ద గాడ్ అని అంటారు. ఎందుకు భగవంతుడు వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, భగవంతుడి యొక్క తండ్రి అవ్వచ్చు, భగవంతుడి యొక్క పుత్రుడు అవ్వచ్చు. సో భగవంతుడి పుత్రుడు అవ్వడం కంటే భగవంతుడి యొక్క తండ్రి అవ్వడం గొప్ప అంటారు. ఎందుకు అంటే భగవంతుడి తండ్రి అయితే తను కంట్రోల్ చేయొచ్చు, భగవంతుడికి ఏ అవసరం ఉంటే అవి మనం చూసుకోవచ్చు అంటారు. అలాగే సో ఇక్కడ భగవంతునికి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి రూపగోస్వామి చెప్తారు. ఇంకోసారి తను ఏమంటారు, రఘునాథ గోస్వామి ఏమంటారంటే ఎందుకు మళ్ళీ కుటీరం కట్టుకోవాలంటే మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి, సో అటు ఇటు వెళ్ళేసి భిక్షాన్ని తీసేసి మళ్ళీ ఫండ్స్ అని కలెక్ట్ చేసి ఒక ఇది కట్టుకోవాలి, నేను టైం వేస్ట్ అని చెప్పేసి తను అలాగే జపం చేస్తుంటారు. జపం చేస్తుంటే ఇంకోసారి పక్కన ఉన్నటువంటి రాధాకుండంలోకి ఈ ఒక పులి వచ్చేసి పక్కన కూర్చుంటాడు. రఘునాథదాస్ గోస్వామి జపం చేసుకుంటే పూర్తిగా తన్మైతో లీనమైపోతాడు నామంలో. కానీ కృష్ణుడి విషయాన్ని చూస్తాడు, వెంటనే బాణం తీసేసి రఘునాథదాసుని చంపేస్తుందే అని చెప్పేసి వెంటనే అని చెప్పడానికి సిద్ధమైపోతాడు. సో వెంటనే పులి అక్కడి నుండి పారిపోతుంది పులి. దాని తర్వాత సనాతన గోస్వామి వస్తారు, వచ్చేసి అంటారు, సో ఏంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, సో వాట్ యూ థింక్, కృష్ణుడు రాధారాణి వీళ్ళ చేత సేవ చేయించుకోవడం తప్ప ఇంకా వేరే పని ఏం లేదా నీకు అని అంటాడు. అంటే వెంటనే రఘునాథదాస్ స్వామి అర్థమై ఇక నేను అలా చేయించుకోను అని చెప్పేసి ఒక కుటీరం కడతారు. ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే రాధాకుండ పక్కనే ఒకటి కుటీరం ఉంది, భజన కుటీరం, శ్రీ రఘునాథదాస్ స్వామి. ఈ రకంగా ప్రతి ఒక్క ఆచార్య శ్రీమతి రాధారాణిని కీర్తిస్తుంటారు. అదేవిధంగా మనకి శ్రీ జీవ గోస్వామి కూడా ఉంటారు. ఎన్నో దాదాపుగా ఒక 5 లక్షల ఇవి శ్లోకాలు ఇవన్నీ రాసి ఎన్నో గ్రంథాలు రచించి రాసిన తర్వాత చివరికి కంక్లూషన్ ఏం చెప్తారంటే, నా యొక్క ప్రాణం చివరి వరకు కూడా మొత్తానికి నేను చేయగలిగేది చేయాల్సింది అంతా కూడా శ్రీమతి రాధారాణి యొక్క సేవ అని అంటారు. అంతపై ఇంకొకటి లేదు అంటారు. అలాగే శ్రీ భక్తివినోద్ ఠాకూర్ వర్ణించేది కూడా ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత అంటే శరీరం వదిలిన తర్వాత ఇమీడియట్గా
తను ఫ్యూచర్ ప్లాన్ కూడా చేసుకున్నాడు. ఏమిటంటే వెంటనే నేను రాధారాణి యొక్క ప్రదేశం బర్సానా గ్రామం అక్కడ జన్మించేసి అక్కడ నుండి యావత్ ఎక్కడైతే రాధారాణి యొక్క సోకాల్ హస్బెండ్ అభిమన్యు చేసుకున్నాడు అక్కడ వెళ్ళేసి ఒక గోపబాలను చేత వివాహం చేసుకుని నేను ఏదో రకంగా రాధారానికి సేవ చేస్తాను అని చెప్పేసి ఒక సాంగ్లో పాటలు రాస్తాను వైష్ణవ గీతలు. సో ఈ రకంగా ప్రతి ఆచార్య కూడా శ్రీమతి రాధారాన్ని అత్యుత్తమంగా కీర్తిస్తారు. అదేవిధంగా శ్రీ నారదమహర్షి తను శ్రీమతి రాధారానికి సేవ చేయడం కోసం సన్యాసం కూడా వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సన్యాసమే కాదు, శరీరం కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. సో అందుకే నారద పోయి సో తను కుష్మస్రావంలో స్నానం చేసేసి నారదీగా మారి తను రాసమత్యంలో ప్రవేశించడానికి సో ప్రయత్నిస్తాడు. అదేవిధంగా మిగతా ఇతర ఆచార్యులు కూడా వారికి వ్యాస మహర్షి కూడా తను విష్ణుప్రియ అని సంబోధిస్తాడు. సో అందరిలో కల్లా అతి ఉన్నతమైన భక్తురాలు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి అని చెప్పేసి తను కీర్తిస్తాడు. తర్వాత శ్రీ సుఖదేవ గోస్వామి ఏమిటంటే తను అతి ఉన్నతమైనటువంటి భక్తుడు. దాంట్లో సుఖదేవ గోస్వామి యొక్క మేజర్ రోల్ ఏంటంటే ఈ శ్రీమద్ భాగవతం చరించడం. ఉదాహరణకి శ్రీ అనేది పదమని ఎక్కడ వస్తుంటే శ్రీమతి రాధారానికి సంబంధించింది. సుఖదేవ గోస్వామి సుఖ అనేది శ్రీమతి రాధారాణి యొక్క చిలుక ప్యారెట్. సో తనకు మీరు ఎప్పుడైనా చూసారో కొన్ని పెయింటింగ్స్లో శ్రీమతి రాధారానికి రైట్ హ్యాండ్ సైడ్ ప్యారెట్స్ కూడా ఉంటాయి. సమ్టైమ్స్ మన పెద్ద టెంపుల్స్లో పెద్ద విగ్రహాలకి సో మంచి ప్యారెట్ వాటికి డెకరేషన్ చేస్తారు. సమ్టైమ్స్ వాళ్ళు మెసెంజర్స్. సో ఈ ప్యారెట్స్ అన్ని కూడా ఒకరోజు ఏం జరుగుతుందంటే కృష్ణుడికి మదర్ యశోద తను బోధిస్తుంది. చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఈ యొక్క నారాయణ మంత్రాన్ని జపించు అని చెప్పేసి తన బ్రాహ్మణులు చెప్పిన విధంగా తను చెబుతుంది. వెళ్ళేసి ఒక మందిరంలో కూర్చొని విష్ణువాలయంలో కూర్చొని జపించమని చెప్తాడు. తను వెళ్తాడు, కూర్చుంటాడు, జపిస్తుంటాడు, కానీ రుచి రావట్లేదు. తనక నామాన్ని తను చేసుకుంటున్నాడు. ఏం రుచి వస్తుందిలే అని చెప్పేసి అలా అటు ఇటు తిరుగుతుంటాడు. అంటే అటు ఇటు తల తిరుగుతూ నామాలు చేస్తూ చెప్తూ ఉంటుంటాడు. కాసేపు తర్వాత ఆ చిలక వస్తుంది, వచ్చేసి ధార 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 అంటూ కంటిన్యూస్గా చెప్తూ ఉంటుంది. ఎలా అయితే మరా 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 అంటూ రామరామ అవుతుందో ధార ధార అంటూ రాధా 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 అవుతుంది. అది కంటిన్యూటీ అనేది జరుగుతుంది. రాధా 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 అంటుంటే ఇదేదో బాగుంది అని చెప్పేసి దాంట్లో అబ్జార్బ్ అయిపోతాడు. రాధాని యొక్క నామం విన్న వెంటనే తను అబ్జార్బ్ అయిన తర్వాత తనకి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి, తన్మత్యంలో ఉండిపోతారు. తర్వాత యశోద వాళ్ళ ఆ సమయంలో చూస్తుంది. చూసారా కృష్ణుడు ఎంత బుద్ధిగా నారాయణ మంత్రం చేస్తున్నాడో అని అనుకుంటుంది. కానీ దానికి పాపం తెలియదు ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. సో దీనికి చెప్పిన తర్వాత ఈ చిలుక వెళ్ళిపోతుంది. సో ఆ చిలుకని తర్వాత శ్రీమద్ భాగవతం అక్కడ నుండి విన్నదంతా కూడా రాధారాణి అక్కడ నుండి మళ్ళీ ఆ భాగవతాన్ని మొట్టమొదటిసారిగా వ్యాసునికి పుత్రుడిగా ఉచ్చారణ చేస్తుంది. సో మనకి గంగానది తీరంలో సో ఉచ్చారణ చేసిన పరీక్ష మహారాజు చాలామంది ప్రశ్నించేది ఏంటంటే ఎందుకు ఒకవేళ శ్రీమతి రాధారాణి ఉన్నట్లయితే శ్రీమతి రాధారాణి పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు శ్రీమద్ భాగవతంలో, కారణం ఏమిటి అని అంటారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి శ్రీమతి రాధారాణి యొక్క పర్సనల్ చిలక కనుకని తనకి సన్నిహితమైనటువంటి సేవకురాలు కాబట్టి ఒక్కసారి శ్రీమతి రాధారాణి ఎంత గొప్ప భక్తురాలు తను ఊహించుకున్నారంటే తన్నంతలోకి వచ్చేసి మూర్చిపోయే అవకాశం ఉంటుంది. పరీక్షిత్ మహారాజ్ శరీరం వదిలేసే ముందే తను తన్నంతలోకి వెళ్ళిపోతాడు. మన సమాధి నుండి వెళ్ళాలంటే తన సమాధి నుండి బయటికి రాడు. ఒకసారి శ్రీమతి రాధారాణి పేరు ఉచ్చారణ చేసింది మాత్రం మొదటి కారణం.
రెండవది వచ్చేసి ఎప్పుడైతే ఒక ఉన్నతమైన లీలను చర్చించాలి అని అనుకుంటే అక్కడ సమానమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఆ లీలను చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడ మిక్స్డ్ క్రౌడ్ అంటారు. అంటే సండే వస్తారు చూడండి, అందరూ కొందరు కొత్త వాళ్ళు ఉంటారు, ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో కొన్ని 2-3 సార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇనిషియేటివ్ భక్తులు ఉంటారు, కొంతమంది ట్వైస్ బాగుంటే లేదంటే బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాల క్రౌడ్స్ ఉంటారు. కాబట్టి సో అందరికీ ఒకే సబ్జెక్ట్ చెప్పలేదు కాబట్టి దానికోసం సో సుఖదేవ్ గోస్వామి అప్పుడు ఆ సమావేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మిక్స్డ్గా ఉంటారు, అందరూ కలిసిపోయి ఉంటారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి హీ డజంట్ వాంట్ టు డిస్క్రైబ్ అబౌట్ శ్రీమతి రాధారాణి ఆ కారణం. సో ఈ రకంగా శ్రీమద్ భారతాన్ని అయినప్పుడు కూడా 1-2 శ్లోకాలు మనకి ఒక ప్రధాన శ్లోకం ఉంటుంది, అనయారాధిత అని చెప్పేసి. ఆరాధనలోకెల్లా అతి ఉత్తమ ఆరాధన చేయగలిగేది ఎవరు అంటే శ్రీమతి రాధారాణి అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్ శ్లోకానికి వస్తుంది. ఆ ఒక శ్లోకం చెప్తారు. దాని తర్వాత మనకు ఇతర ఆచార్యులందరూ కూడా వ్యాస మహర్షి శివుడు అంటాడు ఒకసారి, ఏమిటంటే సుఖో వేత్తి అహం వేత్తి వ్యాసో వేత్తి న వేత్తి అని అంటాడు. అంటే శ్రీమతి రాధారాణి గురించి నాకు తెలుసు, సుఖదేవ్ గోస్వామి తెలుసు, వ్యాసుడు కూడా తెలుసో లేదో నాకు తెలియదు అని అంటారు. ఎందుకంటే నిజానికి వ్యాసుడికి రాధారాణి గురించి పూర్తిగా తెలుస్తుంది, అవగాహన ఉందో లేదో అని అంటారు. అంటే ఒకటి ఎందుకు అలా అంటారంటే వ్యాసుడు కూడా కృష్ణ ద్వైపాయన వ్యాస అంటే కృష్ణుడు యొక్క అవతారం కనుక తన గురించి తనకి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు కృష్ణుడి గురించి. అందుకే సో భక్తులకి కృష్ణుడి గురించి అవగాహన ఉంటుంది, కానీ కృష్ణుడి గురించి తన ఎప్పుడు కూడా గొప్ప చెప్పుకోవడం. కాబట్టి తనకి పరిపూర్ణ అవగాహన లేకపోయి ఉండొచ్చు అని అంటారు. సో అందుకే సుఖదేవ్ గోస్వామి శివుడు ఆ రకంగా లభిస్తారు. సో దాంతో పాటుగా ఇంకా ఆచార్య ప్రభుత్వాల వారు కూడా ప్రత్యేకించి విగ్రహారాధన చేయాలి అంటే మొదటగా గౌరతాయి, జగన్నాథ్ బలదేశ్వరమాయి, తర్వాత రాధాకృష్ణ చెప్తారు. ఎందుకంటే రాధాకృష్ణ విగ్రహాలను స్థాపించాలంటే సో ఉన్నతమైనటువంటి భావనలో ఉండి ఉన్నతమైనటువంటి సేవ చేస్తే తప్ప సో మనం వాటిని సంతృప్తిపరచలేము అంటారు. కానీ శ్రీమతి రాధారాణి యొక్క ఆశ్రయం తీసుకుంటే ఖచ్చితంగా మన కృష్ణుడిని ఎప్పటికి కూడా మనకి ఆశ్రయం కూడా ఉంటారు. దాంట్లో మనకి ఒక అద్భుతమైన శ్లోకం అనేది ఉంటుంది. దాంతో పాటు మీరు అందరూ చెప్పండి. శ్రీ రూప గోస్వామి ఒక ఆచార్య చెప్తారు, రూప గోస్వామి కాదు. సో ఏమిటంటే అందరూ చెప్పండి. సత్యం గట్టిగా, సత్యం సత్యం పునః సత్యం సత్యం ఏవ పునః పునః వినా రాధా ప్రసాదేన మత్ప్రసాదో న లభ్యతే. సో ఇక్కడ అర్థం ఏమిటంటే సత్యం సత్యం పునః సత్యం సత్యం ఏవ పునః పునః వినా రాధ ప్రసాదేన మత్ప్రసాదో న లభ్యతే. సత్యం సత్యం, ఇది నిజం, ఇది నిజం. పునః మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది నిజం. ఏమిటా నిజం ఏమిటంటే వినా రాధ ప్రసాదేన, శ్రీమతి రాధారాణి యొక్క కృప లేనిదే మత్ప్రసాదో న లభ్యతే, నా యొక్క కృప అనేది ఎవరికి లభించదు అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే శ్రీ రూప గోస్వామి ఏమంటారంటే, చూడండి ఎప్పుడైనా ఒక ఆట ఆడేటప్పుడు ఈ క్రికెట్ లేదంటే డిఫరెంట్ గేమ్స్ వాటిని ఆడేటప్పుడు టీమ్ సెలక్షన్లో ఓకే మీరు నా వైపు వచ్చేసండి, మీరు నా వైపు వచ్చేసండి, సో అండ్ సో దే విల్ కౌంటింగ్. అలాగే రూప గోస్వామి ఉంటారు, శ్రీమతి రాధారాణి కూడా కృష్ణుని సేవ చేయడంలో భక్తులు కౌంట్ చేస్తుందట. లేదంటే సో ఇతను మా 2 పార్టీలు ఉన్నప్పుడు
సో మీరు మా వైపు వచ్చండి, మీరు నా వైపు వచ్చండి తెలుసుకుంటున్నారు అన్నప్పుడు స్వరూప కోసం అంటారు, ఓ శ్రీమతి రాధారాణి ప్లీజ్ నన్ను కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకోండి, నన్ను కూడా కౌంట్ చేయండి, మీ యొక్క గ్రూప్లో టీంలో యాడ్ చేసుకోండి అని చెప్పేసి అంటుంటారు, ప్రార్థిస్తుంటారు. అలాగే సో డిఫరెంట్ ఆచార్యస్ ఇంకేం చెప్తారంటే, సో ఇంకొక శ్లోకం చదువు, శ్రీ చైతన్య చరితామృతం నుండి. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మీమయీ సర్వా కాంతి సమ్మోహినీ పరా. దీని అర్థం ఏంటంటే, the transcendental goddess Srimati Radharani is the direct counterpart of Lord Sri Krishna. సో దివ్యమైనటువంటి లక్ష్మీదేవి అయిన శ్రీమతి రాధారాణి భగవంతుడి యొక్క తన నుండి ఆవిర్భవించినటువంటిది. షీ ఈజ్ ద central figure for all the goddess of fortune. She possesses all the attractions to attract the all attractive personality. తను మిగతా లక్ష్మీదేవులందరూ కూడా చూడండి, ఒక శ్లోకంలో వచ్చేది ఏంటంటే, దుర్గాదేవికి ఎన్నైతే రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆశ్రయిస్తాయి. సో ఎంతమంది లక్ష్మీదేవి ఉన్న రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా శ్రీమతి రాధారాణి ఆది లక్ష్మి అంటారు, శ్రీమతి రాధారాణి నుండే విస్తరిస్తారు. సో తను ఈ శ్లోకంలో అదే వర్ణిస్తారు. ఇది బృహత్ గౌతమీయ తంత్రం నుండి వచ్చిన శ్లోకం. సో ఒక శ్లోకం కూడా ఉంది. సో అలాగే శ్రీమతి శ్రీ ప్రభుపాల వారు కూడా సో ఎన్నోసార్లు తను వర్ణించేది, అందరికీ కూడా భక్తులందరూ కూడా వర్సానా గ్రామం తీసుకెళ్ళేసి అంటే శ్రీమతి రాధారాణి ప్రదేశం అక్కడ సో శ్రీమతి రాధాని ప్రార్థించారు. వీరందరినీ కూడా మీ యొక్క సేవకుని తీసుకొచ్చాను అని చెప్పేసి వీరిని ఈ సేవలో ఎంగేజ్ చేసుకోండి అని చెప్పేసి ప్రార్థించారు. అందుకే మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే సో శ్రీమతి రాధారాణి యొక్క సేవ. కానీ శ్రీమతి రాధారాణి స్వయంగా మనకు కృప లభించాలి అంటే, సో కృష్ణుడిని రాధారాణి కృప లభించాలంటే అదే శ్రీ చైతన్య మహాప్రభువుగా మనకి ఈ కలియుగంలో అవతరించారు. శ్రీ చైతన్య మహాప్రభు కృప లభించిందే మనం బృందావనం వెళ్ళినప్పుడు కూడా మనకు కృప లభించింది అంటారు. అందుకే చైతన్య మహాప్రభుని ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మనకి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆరాధించడం అంటే ఏంటి, హౌ డు వి వర్షిప్ లార్డ్ చైతన్య బై చాంటింగ్ ద హోలీ నేమ్. సో భగవంతుని యొక్క నామం ఉచ్చరించడం ద్వారా. అందుకే చూడండి, ఎప్పుడైతే కృష్ణుడి యొక్క నామం జపిస్తామో శ్రీమతి రాధారాణి వెంటనే ఆ భక్తుల వైపు చూస్తున్నారు. సో ఎప్పుడైతే రాధారాణి హరే అనేది శ్రీమతి రాధారాణి పేరు కాబట్టి రాధారాణి పేరు చెప్పిన వెంటనే కృష్ణుడు తన వైపు టర్న్ అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం చెప్తామో, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, శ్రీ చైతన్య మహాప్రభు చాలా సంతృప్తి చెందుతాడు. కాబట్టి ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు సంతృప్తి చెందుతారో నథింగ్ లాగా. కాబట్టి మనం చాలా సులభంగా కృష్ణుని చేరుకోవచ్చు. అందుకే సో ఎవరైతే నవద్వీపానికి నవద్వీపధామ్కి వెళ్తారో, సో నవద్వీప యొక్క ధామ్ యొక్క ఆశ్రయం తీసుకుంటారు, ఆ యొక్క ఆశ్రయం తీసుకుంటారు, వాళ్ళకి అతి సులభం కృష్ణుడు లభించే ఉంటారు. అందుకే సో లెట్ us pray on this auspicious occasion to Srimati Radharani to bestow her mercy upon us. నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించినట్టే శ్రీమతి రాధారాణికి మన భక్తులందరికీ ఈ యొక్క హరినామ సంకీర్తనలో ఫాలో అవ్వడం కావాలి ఫస్ట్, తర్వాత నెక్స్ట్ దెన్ దే కెన్ లీడ్ కీర్తన్. సో ఆ రకంగా చేయాలని చూసుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అందరూ కూడా ఈ హరినామాన్ని
జపాన్ని ఎలా శ్రద్ధగా చేయాలి అని ఒకటి తెలియట్లయితే అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ రకంగా చేసినట్లయితే చూడండి, ఎందుకు హరినామం అందరూ కలిసి చేయాలి అంటే దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఏదైనా మనకు ఒక పని జరగాలి అంటే సింగిల్గా వెళ్ళేసి ఏ గవర్నమెంట్ ఆఫీస్ని అప్రోచ్ చేసామనుకోండి పెద్దగా లెక్క పెట్టరు. అదే ఒక కొన్ని వేల మంది వెళ్ళేసి ఒకేసారి అటాక్ చేశారనుకోండి వెంటనే గవర్నమెంట్ దిగి వచ్చేస్తారు. సో ఇది కొంచెం డేంజర్గా ఉంది పరిస్థితి. సో వీ హ్యావ్ టు రెస్పాండ్ అని చెప్పేసి వాళ్ళు వింటారు. అదేవిధంగా మనం భగవంతుడి యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయాలంటే, భగవంతుడి యొక్క అటెన్షన్ మనం సో కోరుకోవాలంటే వెంటనే మనం ఈ రకం గ్యాదరింగ్లో ప్రార్థించినట్లయితే ఇంకా ఎక్కువ అటెన్షన్ పే చేస్తారు భగవంతుడు. అందుకే ఈ హరినామ సంకీర్తనాన్ని కలిసి చేసినట్లయితే ఇట్ వెరీ గుడ్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ నామ సంకీర్తనాన్ని నేర్చుకోండి. సార్ మనం నేర్చుకోవాలంటే కూడా అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ నామాన్ని, ఈ రోజుల్లో మీడియా ఎంతో సులభం, అందరికి కూడా యాక్సెసిబిలిటీ అనేది. సో నామాన్ని ఇప్పుడు ఇంట్లో ప్లే చేస్తూ ఉండండి. ప్రభుపాలు ఉన్నాయి, రేడియోస్ ఇవన్నీ వింటూ ఉండండి, కర్తలు పడిన నేర్చుకుంటుండండి. యాక్చువల్గా ఎకనామిక్స్ డిఫరెన్స్ మంచి హరినామ సంకీర్తన చేయొచ్చు. సో భగవంతుడి ముందు ఎప్పుడైతే నామ సంకీర్తన చేస్తామో దాన్ని నిజంగా ప్రసన్న అవుతారు. సో ప్లీజ్ చాంట్ హరే కృష్ణ మంత్ర. ఎవరు కొత్త వాళ్ళు వచ్చారండి ఈరోజు? మొట్టమొదటిసారిగా మనకి మందిరానికి వస్తున్నారు, జపం ప్రారంభించని వాళ్ళు అందరూ పాత వాళ్ళేనా? జపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జపం ఇప్పటివరకు ప్రారంభించిన వాళ్ళు ఒకరైనా? వెరీ గుడ్. 2 ఇంకా ఉన్నారా? అంటే సో మీద అంతా చేస్తున్నట్లయితే మీ చేతులు ఎత్తినంత మాత్రం నేను చేస్తున్నాను నేను అనుకోను. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నిజంగా చాలామంది చాలా ఆల్మోస్ట్ మంత్స్ టుగెదర్, సంవత్సరం పైగా రాని వాళ్ళు కూడా శ్రీమతి రాధారాణి కృపలైతే ఇప్పుడు రాలేదు. శ్రీమతి రాధారాణి కృప వచ్చేసింది. సో దే హ్యావ్ కమ్ బ్యాక్. కాబట్టి నిజంగా షీఈస్ లైక్ ఎ మదర్, షీ బ్రింగ్స్ ఎనీబడి. అందుకే శ్రీరంగంలో లక్ష్మీదేవి రంగనాథ్ ఊరికే గిలుతుంటుంది. సో షీ ప్రేస్, ఓ మై లార్డ్, జీవుడు అసలు అర్థం చేసుకోలేడు మళ్ళీ. కాబట్టి వాళ్ళు వచ్చేసి స్వయంగా వచ్చేసి మీకు శరణాగతి వేడాలని అనుకోకండి. కాబట్టి వారికి కృప మీరే చూపించాలి అని చెప్పేసి ఆల్వేస్ ఒక వైఫ్ ఏ రకంగా హస్బెండ్ ఏ రకంగా మ్యాకింగ్ చేసుకుంటుందో ఆ రకంగా ఊరికే చెప్తూ ఉంటుందట రంగనాథుడికి. సో కృప చూపించమని చెప్పేసి. సో దట్ ఈస్ లైక్ ఎ మదర్స్ అఫెక్షన్. సో అందుకే మనం శ్రీమతి రాధారాణి లక్ష్మీదేవిని ప్రార్థించినట్లయితే కృష్ణుడి యొక్క కృప ఖచ్చితంగా లభిస్తుంది. సో లెటర్స్ పెట్టు శ్రీమతి రాధారాణి. అలాగే శ్రీల ప్రభుపాల వారు మనకి ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చారు. సో ఇవన్నీ ప్రత్యేకించి శ్రీమతి రాధారాణి ప్లీజ్ చేస్తాం. ఎలా అంటే ప్రభుపాల వారు అంటారు, ఎప్పుడైతే ఒక కృష్ణ బుక్ని చదువుతామో, ఎప్పుడైతే కృష్ణ యొక్క లీలలు దశమస్కందం ప్రత్యేకించి ఒక కృష్ణ బుక్ని దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పేసి ప్రభుపాలు సపరేట్ చేస్తారు, ఆ గ్రంథాన్ని చదువుతారు. సో కృష్ణుడు చాలా ప్రీతి చెందుతారు. ఎప్పుడైతే దాన్ని బయట డిస్ట్రిబ్యూట్ చేస్తారో శ్రీమతి రాధారాణి చాలా సంతోషిస్తుంది అని అంటారు. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్, సో ప్రతిరోజు కూడా కనీసం రాత్రి పడుకోముందు ఒక స్టోరీ కానీ ఒక పేజ్ కానీ సో కృష్ణ చదవండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, సో ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి అక్టోబర్లో ద్వారకా యాత్ర అనుకుంటున్నాం. సో లాస్ట్ టైం రీసెంట్గా మనం వృందావన యాత్ర వెళ్ళాం కాబట్టి మేలో. సో ద్వారకా యాత్ర ఇన్ అక్టోబర్ అనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో దయచేసి మీరు నేమ్స్ అనేవి ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆదిత్య ప్రభు, సో ఇక్కడ భద్రం ప్రభు సో వెళ్ళున్నారు. సో మీరు మనకి నేమ్స్ ఇచ్చేసి ఎన్రోల్ చేసుకోండి. సో దట్ వీ కెన్, ఎందుకంటే టికెట్స్ కూడా అయిపోతుంటాయి కాబట్టి అది మెయిన్ ప్రాబ్లం అది. సో మనకి బోత్ సైడ్స్ టికెట్స్ అని దొరకాలి. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఇది చాలా
కార్తీక మాసం దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా రష్గా ఉంటుంది. సో ఇట్ బి వెరీ గుడ్. సో మీరు ఎవరైతే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ ఒక ధామాన్ని క్షేత్రాన్ని సందర్శించాలి. సో అక్కడ జరిగినటువంటి లీలలన్నింటినీ కూడా సందర్శించినట్లయితే మన యొక్క భక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఫైనల్ ఒక ప్రేయర్ చేద్దాం. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. సో ఇప్పుడు ఆరతి